రావణాసురుడికి కార్తవీర్యార్జునుడికి యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? కార్తవీర్యార్జునుడు సహస్రబాహులు కలవాడు, అనగా 1000 చేతులు కలవాడు అని అర్థం. ఒకసారి కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి నదీ తీరం కింది భాగంలో జలక్రీడలాడుతూ ఉంటాడు. అదే సమయంలో పుష్పక విమానంలో అటుగా వచ్చిన రావణాసురుడు ప్రదోషవేళ అవడంతో నది ఒడ్డున దిగి స్నానం చేసి ఇసుకతో శివలింగం తయారు చేసి పూజించసాగాడు. అప్పుడే కార్తవీర్యార్జునుడు తన సరదాలో భాగంగా తన 1000 చేతులతో ఆనకట్ట వేసి నదీ ప్రవాహాన్ని అడ్డగించాడు. దాంతో నీరు వెనక్కి తన్నుకుంటా వచ్చి రావణాసురుడు ఉన్న చోట వరద ఏర్పడి పూజా సామాగ్రితో పాటు తాను కూడా మునిగిపోయాడు. దాంతో కోపగించిన రావణాసురుడు సరళంగా ప్రవహించే నీటికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసుకోమని భటులను పంపించారు. వాళ్ళు కార్తవీర్యార్జునుడి పని వల్లనే ఇలా జరిగిందని చెప్పడంతో రావణాసురుడు ఆవేశంగా కార్తవీర్యార్జునుడిపైకి యుద్ధానికి వెళతాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుని చూసి ఏదో 10 తలల పురుగు నా మీదకి యుద్ధానికి వచ్చిందని తన 1000 చేతులతో రావణాసురుడిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్లి కారాగారంలో బంధించాడు. అలా 1 సంవత్సరం తర్వాత రావణాసురుడి తాత అయిన పులస్య మహర్షి కార్తవీర్యార్జునుడిని ప్రాధేయపడడంతో రావణాసురుడిని బందికానా నుంచి విడుదల పెట్టాడు.